పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పులివెందులో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉండగా 20,681 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు. జెడ్పీ సీఈఓ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్ ఏర్పాటుకు ఒక రౌండ్లో లెక్కింపు పూర్తి అవుతుందని తెలిపారు. ఒక ఒంటిమిట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్ ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నంకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పులివెందుల మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇంకా ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉండగా 20,681 ఓట్లు పోలయ్యాయి. రేపు జెడ్పీటీసీ బైపుల్ కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లలో అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లాలో జరిగినటువంటి 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి రేపు ఇక్కడ అంటే కడపలో ఉంటున్నటువంటి రిమ్స్ సమీపంలో ఉంటున్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడే 2 కేంద్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ను ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమము కేవలము 1 గంట లేదా 2 గంటల లోపల మాత్రమే అయిపోయేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయానికి టోటల్ గా 2 కేంద్రాలకు సంబంధించి 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి ఇక్కడ భద్రతా చర్యలు తీసుకోవడం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మనం ఒకసారి పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ 10 టేబుళ్లను కేవలం ఒకే ఒక్క రౌండ్ లో కౌంటింగ్ ఫలితం వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్ట ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు కూడా 10 టేబుళ్ల పైన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 24,606 ఓట్లకు సంబంధించి 20,000కు పైగా ఓట్లు పోలవడం జరిగింది. ఫలితంగానే ఇక్కడ దాదాపు 3 రౌండ్లు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నిక కూడా దాదాపుగా మధ్యాహ్నం లోపే వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఒక్కొక్క టేబుల్ కు ఒక సూపర్వైజరు, 2 కౌంటింగ్ అసిస్టెంట్ల చొప్పున అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ స్టాఫ్ విషయానికి వస్తే కనుక సూపర్వైజర్లు 30 మంది, కౌంటింగ్ అసిస్టెంట్స్ 60 మంది, అసిస్టెంట్ స్టాటికల్ అధికారులు 3, ఇంకా మరో 100 మంది అదనపు సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి ఒక జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణా సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వద్దకు వచ్చి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన కూడా చేశారు. అయితే పూర్తిగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ కు సంబంధించి అంటే ఇవాళ పులివెందులలో జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా అంటే ఇవాళ రీపోలింగ్ కూడా జరిగింది 2 కేంద్రాలకు. దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే
కడపకు చేరుకున్నాయి. ఈ కడప కేంద్రం వద్ద స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ అదే కౌంటింగ్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అటు తెలుగు కూటమి అభ్యర్థులతో పాటు అటు కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఇప్పటికే తలమునకై ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఇంకొక అనుమానాలు అయితే పట్టి పీడిస్తున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు రేపు కౌంటింగ్ కేంద్రానికి వస్తారా రారా అనేటువంటి డైలమా అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే అంటే అక్కడ పులివెందుల తర్వాత ఒంటిమిట్ట కేంద్రాల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయి. దీనిపైన కేంద్ర బలగాలతో ఈ రెండు స్థానాలను కూడా కేంద్ర బలగాల మోహరింపుతో మళ్ళీ రీపోలింగ్ జరిపించాలన్నటువంటి డిమాండ్ కూడా చేశారు. అలాగే ఈ ఒంటిమిట్ట పులివెందుల కేంద్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు వైసీపీ అభ్యర్థులను విజయవాడకు పిలిపించుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళిద్దరు కూడా సూచిస్తూ అక్కడ రీపోలింగ్ జరపాలా, ఇందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు, తర్వాత ఎక్కడ ఏ విధంగా అక్రమాలు జరిగాయో కూడా వీడియోస్ ద్వారా కూడా వివరించడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి రీపోలింగ్ లో అచ్చవెల్లి తర్వాత ఈ కొత్తపల్లి గ్రామాల్లో వైసీపీకి చెందినటువంటి ఓటర్లు అంటే వైసీపీకి చెందినటువంటి ఏజెంట్లు సహా ఓటర్లు కూడా టోటల్ గా బహిష్కరించారు. అయితే ఇవాళ జరిగినటువంటి రీపోలింగ్ కేవలం ఏకపక్షంగా మాత్రమే జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రేపు ఏజెంట్లు వైసీపీకి చెందినటువంటి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి వస్తారా రారా, అసలు వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ అధికారులతో పాటు జిల్లా వాసులను కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చక్రి అయితే హుస్సేన్, మనం పోలింగ్ రోజు చూసాం టీడీపీ వైసీపీ నేతల మధ్య ఉధృత పరిస్థితులను అయితే మనం చూసాం. రేపు కౌంటింగ్ సెంటర్ వద్ద ఉధృత పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే మీరు చెప్పారు రేపు వైసీపీ నేతలు అక్కడికి జగన్ ఆదేశాల మేరకు అక్కడికి వచ్చే అవకాశం ఉందా లేదా అని కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అక్కడికి వైసీపీ నేతలు చేరుకుంటే అక్కడ ఎలాంటి ఉధృత పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? జిల్లా కలెక్టర్ ఏమంటున్నారు? హుస్సేన్, అంటే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది కూడా పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాన్ని కూడా పోలీసు బలగాలు చుట్టుముట్టేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు కేంద్రాల్లో కూడా అటు ఒంటిమిట్టలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో అక్కడ ఓటింగ్ వ్యవహారం అంతా జరిగింది. అయితే ఇక్కడ పులివెందులలో మాత్రము జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సవిత తర్వాత జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ పులివెందులలో ఎన్నిక జరిగింది. అయితే రెండు చోట్ల కూడా ఉద్రిక్తమైనటువంటి తీవ్రమైనటువంటి వాతావరణం మధ్యనే పోలింగ్ జరిగిందనుకోవచ్చు. అలాగే పులివెందులలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ప్రకారం అంటే తెల్లవారుజాము నుంచి వైసీపీకి చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే ఆయన్ను అరెస్ట్ చేసి కడపకు తీసుకెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సమయానికి ఎర్రగుంట్ల పిఎస్ కు చేర్చడంతో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన్ను తీసుకొని తన ఇంటికి దగ్గరికి వెళ్ళగా అప్పటికే అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిరసన ర్యాలీగా సెంటర్కు రావడంతో అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే ఇవాళ నిన్న జరిగినటువంటి ఎర్రగుంటలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇవాళ సుధీర్ రెడ్డిని అంటే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఎర్రగుంటలో ఉన్నటువంటి పిఎస్ కు తరలించారు. అయితే ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చు. అలాగే వైసీపీకి చెందినటువంటి సతీష్ రెడ్డిని కూడా నిన్న హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే టీడీపీకి చెందినటువంటి మరో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిని కూడా నిన్న హౌస్ అరెస్ట్ లోనే ఆయన ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు తర్వాత కొంతమంది కలిసి బయటి ప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించి అంటే బయట వ్యక్తులను రప్పించి ఓట్లు వేయించుకున్నారనేటువంటి ఆరోపణలు తీవ్రమైనటువంటి ఆరోపణలు నిన్న వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అదే రకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఇవాళ కడప జిల్లా నుంచి రప్పించుకున్నటువంటి ఈ ఒంటిమిట్ట తర్వాత పులివెందులకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ద్వారా
కోర్టులో పిటిషన్ వేయించాలని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ సూచించడం జరిగింది. ఈ కారణాల వల్ల ఎటువంటి అంటే రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే నిన్నటి రోజున పూర్తిగా అంటే కోయ ప్రవీణ్ అంటే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే ఉండి పూర్తిగా అంటే అక్కడ జరిగేటువంటి ఎన్నికల వ్యవహార శైలిని పూర్తిగా పర్యవేక్షించడం జరిగింది. ఈ కారణాల వల్ల రేపు జరగబోయేటువంటి చిన్న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పూర్తి భద్రతా చర్యలు చేపట్టారని అనుకోవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ. డేజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్క వేసుకుని డ్యూటీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు డేజీ సాయం చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీతో కుమ్మకి ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తుందని జగన్ రెడ్డి దుయ్యబట్టారు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా, ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా అంటే లిటరల్గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు. వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు. డిఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్స్, మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజీలే పంచుతున్నారు. ఎమ్మెల్యేలకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని చెప్పి సిఐల ఆధ్వర్యంలో నడిపిస్తా ఉన్నారు. ఈ డిఐజీలు, ఈ డిఎస్పీలు, ఈ సిఐలు, ఇది ముఠా నాయకత్వం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి సమీప బంధువు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికది. మరి దీన్ని ఎన్నిక అని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా. మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడము అని అడుగుతా ఉన్నా. అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు, పులివెందుల టౌన్ లో ఉన్నాడు. పులివెందుల టౌన్ లో ఎన్నికలు జరగడం, టౌన్ లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు. ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు బిగ్ షాక్ తగిలింది. వారి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. కాగా వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని, విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వారి నియామకం చెల్లదని తుది తీర్పుని వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి, 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాల చేతనో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా, జై సంవిధాన్. హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు.
రెండు, తర్వాత కోదండరామ్ గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. మీకు తెలుసు, అది 14 ఆగస్టు 2024 స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓత్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ రోజు ఏం చెప్పింది, నోటీస్ సర్వ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నర్ అండ్ టు ద రెస్పాండెంట్స్ టు ఎనీ అపాయింట్మెంట్ మేడ్ సబ్సిక్వెంట్లీ ఆర్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఎస్ఎల్పి అని చెప్పడం జరిగింది. సరే, గవర్నమెంట్ అన్నిట్లో తొందరపడుతున్నది. వాళ్ళకి ఎక్కడన్నా నింపాదిగా ఉన్నారా వాళ్ళు? ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ సార్. బట్ ఇవాళ ఏంటి అంటే ఆగస్ట్ 14, 2024 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను, ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేయడం అయింది. తదనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా ఆనల్ చేస్తాము అని చెప్పడం అయింది. వీరు కుర్ర సత్యనారాయణ గారు ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన బిడ్డ, ఒక వెటరన్ సోషల్ వర్కరు. వారికైనా న్యాయం జరుగుతుంది డైరెక్ట్గా ఒకటి. కాబట్టి ఇది భారత రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్లకు ఒక మంచి మెసేజ్గా భవిష్యత్తు ఉండబోతుందేమో అని అనుకుంటా ఉన్నాను. బట్ ఇది మ్యాటర్ సబ్జుడైజ్ కాబట్టి దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ మీరు డ్రిల్ చేయకండి. ఇది రిజెక్ట్ చేసినప్పుడు గవర్నర్గా సౌందరరాజన్ ఉన్నారు, తమిళసై సౌందరరాజన్. ఆ విషయంలో గతంలో కూడా కొంత కాంట్రవర్సీ అయ్యాయి కామెంట్స్. సో ఇప్పుడు రాజకీయంగా ఆమె బయట ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు ఆమెకు సంబంధించి, మీ రిజెక్షన్ సంబంధించి? ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. వారు రాజ్యాంగాన్ని బాగా చదివితే మంచిది అనుకుంటున్నాను. రాజ్యాంగం ఇంకా బాగా చదువుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న వాళ్ళు చదవాలి. ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ విజయవాడ నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. విద్యుద్ధరపురం, బుడమేరు వంతెన ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు దగ్గర పొట్టెలవాగు తీవ్రంగా ప్రవహించడంతో రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లడానికి ఏ విధమైన మార్గం లేక ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. తాటికొండ నుంచి కంతెరుకు వెళ్లే అండర్ గ్రౌండ్ రైలు బ్రిడ్జి 5 అడుగుల మేర మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పల్నాడు జిల్లా గురిజల నియోజకవర్గంలోని దాచేపల్లి నుంచి మదినపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఇక ఇల్లు నీటి మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలు సాయం కోసం ఆర్థిస్తున్నారు. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి బాపట్ల జిల్లా చీరాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చర్చి రోడ్డు, ఆంధ్రరత్న రోడ్డుతో పాటుగా పలు రోడ్లు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇళ్లలో చేరిన నీటిని డబ్బాలతో ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం పడిన ప్రతిసారి వీధిలో నీటి మునిగి ఇళ్లలోకి నీరు చేరుతున్నాయని, వీటి వలన పాములు ఇళ్లలోకి వస్తున్నాయని, దోమల వలన రోగాల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ మండలంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో జిల్లా కలెక్టర్ ఈ మండలంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అలాగే కరత్వాడ ప్రాజెక్టు నిండుకుంటలాగా మారి మత్తడి పొంగి పొర్లుతూ ఆహ్లాదాన్ని పంచుతుంది. ప్రజలు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్, పోలీసు సిబ్బంది తెలియజేశారు. ఇబ్బంది ఉంటే సమాచారం అందిస్తే సహాయపడతామని తెలిపారు అధికారులు. భద్రాచలం జిల్లా కొత్త మామిలవారిగూడెం పంచాయతీలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఒక వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. వాటర్ ట్యాంక్ ఎక్కిన జేడి మోహన్ రావు అనే వ్యక్తి తాను పైనుంచి దూకుతాని బెదిరించాడు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని స్థానికులు చెబుతున్నా మోహన్ రావు పట్టించుకోవడం లేదు. అరే అరే అటుపోయి కింద నుంచి వెళ్ళి పట్టుకో, అటుపోయి కింద నుంచి వెళ్ళి పట్టుకో జాయిగా.
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచకొండ సిపి సుధీర్ బాబు పర్యటించారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామ సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసి వరదను పరిశీలించారు. అనంతరం వలగొండ మండలం సంగెం మూసిని పరిశీలించారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీళ్లు లెవెల్ బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తే రహదారిని మూసివేయాలని సిపి ఆదేశించారు. హైదరాబాద్ చైతన్యపూర్లోని మెట్రో స్టేషన్ వద్ద విద్యుత్ సంస్థ జప్తు నోటీసు అంటించింది. 31,829 బకాయి ఉన్నట్లుగా పేర్కొంది. మెసార్స్ తెల్సి ఇండియా ప్రైవేటు పేరుతో 2015 జూలై 23న మెట్రో పనుల కోసం విద్యుత్ కనెక్షన్ తీసుకుంది. ఆ తర్వాత ఏజెన్సీ వెళ్ళిపోయింది. 2021 డిసెంబర్ నాటికి బకాయి పడిన వినియోగదారుల నుంచి వసూలుకు ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరూర్ నగర్ ఆపరేషన్స్ ఏఈ జప్తు నోటీసు మెట్రో స్టేషన్కు అంటించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిందితులను కోర్టు నుంచి జైలుకు తరలించారు పోలీసులు. వాహనం ఎక్కించే సమయంలో చెవిరెడ్డి మరోసారి హడావుడి చేశారు. తానేమీ తప్పు చేయలేదని అన్యాయంగా ఈ కేసులు ఇరికించారన్నారు. గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ ఈజ్ సుప్రీం అంటూ నినాదాలు చేశారు. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. తాను బ్రాహ్మణ పిల్లల కోసం వేద పాఠశాల నడుపుతున్నానని, మొదటి నుంచి తాను మద్యానికి దూరంగా ఉన్నానన్నారు. ఇప్పటి వరకు మద్యం ముట్టలేదు, అమ్మలేదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు పెట్టాలి, కానీ తను చిన్ననాటి నుంచి దూరం పెట్టిన మద్యం కేసు పెట్టడం అన్యాయమన్నారు. ఇక ఈ కేసులో మరోపక్క కేసిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. లిక్కర్ కేసులో కేసిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. తప్పుడు కేసు పెట్టారు. నా తండ్రి లిక్కర్ వల్ల చనిపోయాడు, నా తమ్ముడు లిక్కర్ వల్ల చనిపోయాడు, మా అమ్మ సూసైడ్ చేసుకునేదాకపోయింది లిక్కర్ మా నాన్న తాగుడు వల్ల. నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. సిట్లో ఉన్న ప్రతి అధికారికి తెలుసు తప్పుడు కేసు పెట్టాను. ప్రతి అధికారి మనస్సాక్షికి తెలుసు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నా, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మనస వాచ కర్మేనా చెప్తున్నా. లిక్కర్ జోలికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఈ రోజు కావాలని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి హింసిస్తున్నారు. కొత్త రూల్స్ అంతా తీసుకొచ్చారు. ఈరోజు శిక్షలు అనుభవిస్తాం, ఈ కష్టాలు భరిస్తాం, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం. కానీ చేసిన ప్రతి తప్పుకి ఈ రోజు ఏదైతే చుట్టూ వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సుప్రీం, నేచర్ ఈజ్ ద సుప్రీం. ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మనసా వాచ కర్మేనా మరలా చెప్తాను. ఏ తప్పు చేయను నేను, ఏ సంబంధం లేని నేను, ఏ రోజు లిక్కర్ పోలేను నేను. ఈరోజు లిక్కర్ కేసులో తిరిగి జైలుకి పంపించారు. ఆరోగ్యం వెన్నుముక నొప్పితో బాధపడుతున్నా. సరే అది ఓకే, అంతకన్నా పెద్ద బాధ తప్పుడు కేసులు ఇరికించడం. మరలా చెప్తున్నా, చుట్టూ తప్పులు చేస్తాను. ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ ఉన్న నన్ను జైలుకి పంపారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచులక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. ఇక 3 గంటల పాటు మంచులక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంచులక్ష్మి స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుంచి తీసుకున్న పారితోషికంపై ఆరా తీశారు.
సినీ డైరెక్టర్ ఆర్జీవిని పోలీసులు విచారించారు. ఒంగోలు రూరల్ పోలీసులు సుమారు 11 గంటల పాటు విచారించారు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల మార్పింగ్ ఫోటోలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు వర్మ. దీంతో మద్దిపాడు టీడీపీ నాయకుడి ఫిర్యాదు ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపైన కేసు నమోదైంది. ఒంగోలు తాలూకా పిఎస్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పంపారు. ఇక మార్పింగ్ ఫోటోలు పోస్టింగ్ చేయడం వెనుక ఎవరు ఉన్నారని ఆరా తీసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో భారత్ చైనా మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు చైనా సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. రెండు 2020లో గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో భారత్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే రెండు దేశాల మధ్య నేరుగా నడిపే విమాన సర్వీసులను రద్దు చేశారు. చైనాకు సంబంధించిన పలు యాప్లను భారత్ నిషేధించింది. చైనా పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపలేదు. చైనా దిగుమతులపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. అయితే ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు తగ్గించే దిశగా చర్యలు కొనసాగించడంతో ప్రస్తుతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విమాన సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడంతో ఆర్థిక, వాణిజ్యపరంగా ఇండియా, చైనా దేశాలు అమెరికాను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మూసే, సూచీలు లాభాలతో కలకలలాడాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ షేర్లో అనూహ్యమైన కొనుగోలు మద్దతు లభించడంతో మార్కెట్లో లాభాలతో మూసాయి. ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 80,539 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 24,619 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ కూడా బలపడింది. రూపాయి 23 పైసలు లాభపడి 87.51 వద్ద ముగిసింది.